సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. అంటే వాస్తవంగా మాట్లాడుకోవాలి. జబర్దస్త్ షో స్టార్ట్ అయ్యే టైంకి ఎవరి దగ్గర బైక్ కూడా లేదు, కార్ లేదు, ఫ్లాట్లు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. దీనివల్లే మొత్తం ఎవరైనా కానీ సుధీర్ కావచ్చు, గెటప్ సీన్ కావచ్చు, చంద్ర కావచ్చు, ఆది కావచ్చు, అందరూ అంటే వాళ్ళ లైఫ్లలో ఏదో మంచిగా ఉన్నారు అంతే. అంతేగాని ఈ లెవెల్కి కష్టం, ఈ క్రేజ్ రాలేదు, ఈ పేరు, ఈ డబ్బు, ఈ ఏదో కొనుక్కున్నారు అవి ఏమీ లేవు. కానీ వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ ఉంది. ఉన్నప్పటికి కూడా ఇవన్నీ వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేయకుండా ఇలా కాదు మీరు చేసేది తప్పు అని ఇలాంటి వాళ్ళు చెప్తే వినే స్థాయి వాళ్ళది కూడా చెప్పాలంటే ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి. లేదన్న అక్కడ ఏమవుతుంది చెప్పనా, ఒకవేళ అంటే మరీ పై స్థాయికి ప్రతిసారి వెళ్ళిపోతే బాగోదనే ఫీలింగ్ ఉంటుంది. శ్యామ్ గారి దగ్గరికి ప్రతి చిన్న కంప్లైంట్ చెబితే ఏం బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ప్రతి చిన్నదానికి అవుతుంటాయి అక్కడ. ఒకరోజు ఆర్పి అని చెప్పిన ఫుడ్ పాయింట్ ఉందా, మరి నేను అంత లెవెల్లో నేను అనుకోవట్లేదులే. బట్ ఎనీహో నా ఒపీనియన్ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ చెప్తా. మేనేజర్లకి స్పెషల్ ప్రియారిటీస్ ఉంటాయి, ఆర్టిస్టులకి రైటర్లకి ఉండవు. ఒకరోజు రాజ్ కుమార్ అన్న మా జబర్దస్త్లో టాప్ మోస్ట్ రైటర్ ఆయన, నెంబర్ 1 రైటర్ ఆయన. అలాంటి ఒక వ్యక్తి ఆయన వెళ్ళారు, ఫుడ్ తింటున్నారు. ఆ రోజు బేసిక్గా ఆయన ఎప్పుడు బయట నుండి తెప్పించుకుంటారు, అప్పుడప్పుడు మాత్రం తింటారు అక్కడ. అలాంటి పర్సన్ ఆ రోజు ప్రొడక్షన్లో తినడానికని వెళ్ళారు, కూర్చున్నారు. ఎగ్ అడిగితే బాయిల్డ్ ఎగ్ లేదని చెప్పారు, అయిపోయిందని చెప్పారు. సరే ఓకే అయిపోతే ఇంకా మనం ఏం చేస్తామని మేబీ తక్కువ చేసి ఉంటారు ప్రొడక్షన్లో అనుకొని ఆయన తింటున్నారు. మేనేజర్లు వచ్చి కూర్చుంటే ఎగ్ బుర్జీ వెళ్ళింది. ఆ రోజు పెద్ద గొడవ అయింది. రైటర్లకి ఆర్టిస్టులకి లేని ఇంపార్టెన్స్ మేనేజర్లకి ఎందుకు వస్తుంది? కష్టపడేదంతా మేము, స్కిట్లు రాసేది మేము, బ్రెయిన్ పెట్టేది మేము, మాకు లేని ఇంపార్టెన్స్ అక్కడికి ఎందుకు వస్తుంది? వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు అనే క్వశ్చన్ వస్తే నెక్స్ట్ డే ఎగ్ తీస్తారు ఓవరాల్గా. ఇప్పుడు ఏం చేయాలి? బేసిక్గా గొడవ ఆడినప్పుడు అందరికీ ఈక్వల్గా పెట్టాలి. నెక్స్ట్ డే నుంచి ఎగ్ తీస్తారు కంప్లీట్గా. అది జరిగింది అక్కడ. రైస్ గురించి అడిగితే రైస్ కూడా తీసేస్తారు. అదే అనుకున్నాం తెలుసు ఆ రోజు. పోన్లే రైస్ గురించి గొడవలేదు, గొడవడితే అది కూడా తీసుకునేమో అనుకున్నాం మేము. యాక్చువల్లీ అదే అనుకున్నాం. ఇంత దారుణంగా ఉంటుందా అయితే? అంటే ఏమో అన్న, ప్రొడక్షన్లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి స్థాయి వ్యక్తి ప్రొడక్షన్లోకి వచ్చి ప్రతిదీ చెక్ చేయలేరు. ఓకే, అది జరగని పని. టోకెన్ ఒకటి ఉంటుంది కదా, టోకెన్ ఒకటి ఉంటుంది. ఆ టోకెన్ లేకపోతే ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా పెట్టనంటారు. అర్రే ఎక్సెప్ట్ టీమ్ లీడర్స్ క్యారేజ్లు ఎంత ఎక్సెప్ట్ టీమ్ లీడర్స్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా టోకెన్ ఉంటేనే అంటారు. అది ఎన్నాళ్ళు రామ్ అన్న ఎక్స్పీరియన్స్ చేశాడు, అభి అన్న టీం రాము అన్న టోకెన్ లేకపోతే పెట్టనంటారు ఆయనకి. ఎట్లా అది? దానికి ఉంటుందన్న అది కొన్ని కష్టాలు, కొన్ని అంటే మరీ చెప్పుకుంటే బాగోదని చెప్పి ఆగుతాం. ఎందుకంటే అది మాకు పేరిచ్చి మాకు అన్నం పెట్టిన సంస్థ కదా. సో అందుకని మేము మరీ అంత చెప్పుకోలేము. ఎందుకంటే నాకు నిజంగా చెప్తున్నాను, నేను ఎన్నో రోజులు ఆకలితో నేను షోకి వెళ్తే ప్రొడక్షన్ రెడ్ అన్న అని చెప్పి ఒక ఆయన ఉండేవారు. ఆయన నన్ను యాక్చువల్గా పరిచయం చేసింది కూడా, లోపల తీసుకెళ్ళి పరిచయం చేసి ఆయన నాకు ఎన్నో రోజులు అన్నం పెట్టించాడు. నాకు ఆకలి తీర్చింది. అంటే ఆయన పెట్టించింది కాదు, షోదే మల్లెమాల సంస్థే కదా, నా కడుపు నింపింది అయితే మల్లెమాలే ఓవరాల్గా. నేను నమ్ముతా. కానీ జరిగేవి కూడా జరుగుతూ ఉంటాయి, ఇట్లాంటి దారుణాలు కూడా ఉంటాయి. ఓకే, కానీ ఏమిచ్చారు పేమెంట్లు కూడా? టీమ్ లీడర్స్ కింద వాళ్ళకి ఇవ్వనే ఎవరు 500-1000 రూపాయలతో ముగిచ్చేస్తారు. కొంతమందికి అయితే అది కూడా ఇవ్వరు. నిజమా అది? ఉంటదన్న. ఇప్పుడు బేసిక్ గా 7 మైకులు ఉంటాయన్న, కాలర్ మైక్స్, 2 గన్ మైక్స్ ఉంటాయి. ఒక టీమ్ లో 9 మంది ఎక్కచ్చు. ఈ 7 మైక్స్ ఉన్నాయి కదా, ఇందులో 5 మైక్స్ వరకు మాత్రమే పేమెంట్లు వెళ్తాయి. అంటే ఒక టీమ్ లీడర్ మళ్ళీ అందులో. సో 4 ఆర్టిస్టులకే పేమెంట్ వెళ్తుంది. మాక్సిమం 5 ఆర్టిస్టులకి వెళ్తుంది. అంతకంటే ఇప్పుడు టీమ్ లీడర్ తీసేస్తే 8 మంది స్టేజ్ ఎక్కినట్టు, 9 మంది ఎక్కితే 5 పేమెంట్ వెళ్తుంది, 4 వెళ్తుంది. టీమ్ లీడర్ తీసేసి 3 వెళ్తుంది. ఈ 5 ఎంత వెళ్తుంది? అది డిపెండ్స్. ఇప్పుడు అందులో టాప్ కంటెస్టెంట్ ఒకరు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఘవ్ గారి టీం అనుకుందాం, అలాంటి అభియాన టీం అనుకుందాం. అభియాన టీంలో టాప్ కంటెస్టెంట్ 2, రామ్ అన్న, నవీన్ అన్న. వీళ్ళిద్దరికి కొంత మంచి పేమెంట్లు వెళ్తాయి. 6000, 5000, 4000 అట్లా వెళ్తాయి. అది మంచి పేమెంటా? అక్కడ అదే చాలా ఎక్కువ. నాకు వచ్చిన 1000 రూపాయలతో పోలిస్తే. నీకు 1000? నాకు 1000 రూపాయలేగా ఇచ్చింది. నాకు ఆర్పిన 70 స్కిట్లు 1000 రూపాయలు ఇచ్చాడు, తర్వాత 2000 ఇచ్చాడు. అంతకుముందు నేను చేసిన ప్రతి టీము 1000 రూపాయలే అంతే. నేను టీమ్ లీడర్ గా చేసినప్పుడు చూసిన పేమెంట్ 5000. అంటే నాకు మిగిలింది, నాకు జీవనానికి 10,000 మిగిలితే చెరొక 5,000 తీసుకునేవాళ్ళం. ఏంటి మహిదర్ నువ్వు మాట్లాడుతుంది నిజమా? ఇంతే. అదేంటి అంత టాప్ రేటింగ్ షో అంటారు, అసలు దీన్ని మించిన షోనే లేదంటారు. అసలుకి బయటకు వస్తేనేమో గొప్పగా కనపడుతుంది, చూపిస్తుంటారు. అలాంటిది 1000 రూపాయలు, 500, 5000 టీమ్ లీడర్ నీకు మిగిలింది అంతే.
మాకు 25,000 ఇచ్చేవారు మా టీం కి. ఆ, టీడీఎస్ 2,500 పోతుంది, ఆ, అది పోగా 22,500 వచ్చేది. ఆ, సో మేము రైటర్స్ ని పెట్టుకునే వాళ్ళం, ఎందుకంటే మాకు కొంచెం బెటర్ అవుట్పుట్ ఉండాలి అని. సో వాళ్ళకి పేమెంట్ వెళ్ళేది, అవి 8,000 అట్లా కూడా పోయేవి. ఆ. సో ఆ తర్వాత మిగతా ఆర్టిస్టులకు అందరికి ఇచ్చుకుంటూ పోగా మాకు ఒక 10,000 మిగిలేదు ఇద్దరికి, 5,000 అంతే. అంతే. టాప్ రెమ్యునరేషన్ తీసుకున్న టీం లీడర్ ఎవరు అసలు ఇంకా? చంద్రన్న. ఎంత? అది 1 above ఎంత అనేది ఇప్పుడు ఆ 1 వీళ్ళకి పంచాలి. పంచాలి. ఆయన ఇస్తాడు కదా. ఆయన బాగానే ఇస్తారు, అంటే ఆయనకైనా హైయెస్ట్ పేమెంట్ 10,000 ఆయన టీంలో, హైయెస్ట్ ఆర్టిస్ట్ కి. ఓకే. నా సో తెలుసు. నువ్వు అన్నట్లుగా మైకులు పెట్టుకున్న నలుగురికి 40,000 పోయినా అంతా అన్న నలుగురికి 40 వెళ్తుంది, మళ్ళీ ఆ, 10 నుంచి తగ్గుతా వస్తుంటది. ఓ డిక్లైనింగే. మరి ఇప్పుడు నువ్వు ఆర్పి తర్వాత టాప్ లో ఉన్నావు కదా, మరి నీకు 10 దాకా రావాలి కదా. అలా లేదు, అంటే ఆర్పిఎన్కి వచ్చేదే 40. వచ్చిన 40లో ఆయన నాకు 10 ఇస్తే ఆయన ఏం చేస్తారు? ఆయన 5 రూపాయల భోజనం దగ్గరికి వెళ్ళి భోజనం చేయాలి ఇంకా ఆయన. అయ్యో, అందరికి 10,000 ఇచ్చుకుంటూ కూర్చుంటే ఆయన. అదే జరుగుతుంది. సో నాకు మరి ఇప్పుడు సుధీర్కి గెటప్ సీన్ కి వీళ్ళకి ఎంత ఉంటది? వాళ్ళకి అంటే ఆ టీం కి 1 above, వాళ్ళు ముగ్గురు సమానంగా పంచుకుంటారు. 3:30 అంటే సన్నీ అన్నకి ఇచ్చేగా కొంత, మిగిలింది పంచుకుంటారు. టీడీఎస్ తీసేయండి అన్న, టీడీఎస్ బాగా ఎంత వస్తే అంత, అందులో సన్నీ అన్నకు కొంత ఇచ్చేసి మిగిలింది ముగ్గురు పంచుకుంటారు.